Topic in first chapter is goal setting. Goal setting, importance of goal setting. Already we discussed about setting lifetime, how to set lifetime goals, and also definition of goal setting. Already we discussed in previous videos. Today we are going to discuss importance of goal setting. What is mean by goal setting means the process of deciding what you want to achieve or what you want to someone else to achieve over a particular period of time is called goal setting. Importance of goal setting. Importance, that is reasons why goal setting is important. That is for future తెలుగులో లక్ష్య నిర్దేశన ఎందుకు ముఖ్యమైనది. తెలుగులో ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్ మీన్స్ ఎందుకు మనం ముఖ్యమైనదిగా తీసుకొని గోల్స్ని పెట్టుకుంటున్నామని చెప్పి మనం ఈ వీడియోలో చూస్తాము. ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ఆర్ రీజన్స్ అంటే కారణాలు వై గోల్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గోల్ సెట్టింగ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ గోల్స్ గివ్ యూ ఫోకస్. మీన్స్ పర్టికులర్ పాయింట్ ఇఫ్ యూ హ్యావ్ పర్టికులర్ మోటివేషన్ ఆర్ పర్టికులర్ ఏదైనా నీడ్ ఉంది అంటే మీరు ఆ పాయింట్ మీదే ఫోకస్ చేస్తారు అండ్ గోల్ రీచ్ అవుతారు. దట్ గివ్ యూ ఫోకస్ చేస్తారు గోల్స్ కానీ పెట్టుకుంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద. ఇక్కడ ఇమాజిన్ మీన్స్ ఊహించుకోవడం. హ్యావింగ్ టు షూట్ ఆన్ యారో మీన్స్ బాణం, ఒక బాణం ఒక దగ్గర వేయాలి అంటే వితౌట్ బీయింగ్ ఎ టార్గెట్ ఈస్ నథింగ్ బట్ గోల్. వితౌట్ బీయింగ్ ఎ టార్గెట్ వేర్ వుడ్ బీ ద ఎయిమ్ మీన్స్ ఎయిమ్ లేకపోతే టార్గెట్ ఉండదు. సో యారోని కరెక్ట్గా గురి చూసి కొట్టలేరు. నెక్స్ట్ అండ్ సే యూ డిడ్ ఎయిమ్ ఎట్ సమ్ ర్యాండమ్ థింగ్. హియర్ ర్యాండమ్ థింగ్ మీన్స్ డన్ వితౌట్ మెథడ్ ఆర్ కాన్షియస్. అంటే వితౌట్ మెథడ్ ఆర్ కాన్షియస్ ఇఫ్ యూ డూ దట్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ షీర్ పర్ప్లెక్సిటీ. Sheer perplexity means without inability to deal or understand. Means without understanding or without having goal, you can't able to shoot an arrow without being an target. Why would you aim there and what would be the purpose be? Get the idea. Means purpose ఏంటి అండ్ మనం ఎయిమ్ పెట్టుకోవాలి అని చెప్పి మనకు ఒక ఆలోచన లేకపోతే మనం షూట్ చేయలేం. దట్ వీ షుడ్ హ్యావ్ ఏ టార్గెట్ మీన్స్ గోల్. దెన్ ఓన్లీ వీ కెన్ షూట్ అన్ యారో ఇన్ కరెక్ట్ వేలో కరెక్ట్గా షూట్ చేయగలుగుతాం. అండ్ దిస్ ఈజ్ ద లిటరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ లైఫ్ వీ లైక్ వితౌట్ ఎ గోల్ ఆర్ టార్గెట్. మీ లిటరల్ ఎగ్జాంపుల్ మీన్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ దట్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో సేమ్ లైక్ దట్ ఓన్లీ వితౌట్ గోల్ ఆర్ టార్గెట్ వీ కాంట్ డూ the things in the future. Means every person should have the goals or targets. It's a pointless and waste of energy and effort. అంటే కష్టపడ్డం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ కష్టపడ్డం అనవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ గోల్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ ద పొటెన్షియల్ మీన్స్ హ్యావింగ్ టు డెవలప్ ఇన్ ఫ్యూచర్. అంటే మీ ఫ్యూచర్లో మీరు ఏదైనా సాధించాలి అని చెప్పే ఆలోచన మీరు ఉండాలి ఇన్ ద వరల్డ్. బట్ వితౌట్ ఫోకస్ మీన్స్ ఫోకస్ లేకపోతే గోల్స్ ఉండాలి అండ్ ఫోకస్ లేకపోతే యువర్ ఎబిలిటీస్ టాలెంట్స్ ఆర్ యూజ్లెస్. మీ ఎబిలిటీ అంటే మీ కెపాసిటీ మీ టాలెంట్స్ ఏమున్నా కూడా అవి అనవసరం. సో యూ షుడ్ హ్యావ్ ద ఫోకస్ ఆన్ పర్టికులర్ వ్యూ పాయింట్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ గోల్స్. అలా గోల్స్ సెట్ ఫోకస్ ఉంటుంది గోల్స్ కానీ సెట్ చేసుకుంటే. సో ఫర్ దట్ ఫోకస్ యూ విల్ be using your abilities and talents, that is to attain the goals. At last you achieve the goals give you focus and that is the importance of goal setting. That is important. ఫోకస్ కావాలి అంటే మీకు గోల్స్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్. తెలుగులో లక్ష్యాలు దృష్టిని కేంద్రీకరించడానికి ఉపకరిస్తాయి. ఫోకస్ మీన్స్ దృష్టిని కేంద్రీకరించడం. లక్ష్యం అనేది లేకుంటే బాణాన్ని గురిపెట్టలేం. ఒకవేళ గురిపెట్టినా అది ఎందుకు గురిపెట్టామో తెలియదు. ఇటువంటి పనులు మన శక్తిని అండ్ సామర్థ్యాన్ని హరిస్తాయి. మీన్స్ టాలెంట్స్ ఎబిలిటీస్ ఆల్సో లాస్ట్ వితౌట్ హ్యావింగ్ ఫోకస్. మీ సామర్థ్యాలు నైపుణ్యాలు
ఒక లక్ష్యం వైపు నడిపించగలిగితే విజయాన్ని సాధించవచ్చు. మీన్స్ వితౌట్ నాట్ హ్యావింగ్ గోల్స్, యువర్ ఎబిలిటీస్ అండ్ యువర్ సామర్థ్యాలు మీన్స్ యువర్ ఎబిలిటీస్ అండ్ నైపుణ్యాలు మీన్స్ స్కిల్స్, నాలెడ్జ్ ఈజ్ వేస్ట్ ఆర్ యూజ్లెస్ without having goals. And that is the first importance, that is goals give you focus. Next, second importance is goals allow you to measure progress. Measure means that is plan of action to achieve, that is to improve something. అంటే measure అంటే కొలవడం, progress means improvement. అంటే మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి కొలవచ్చు, తెలుసుకోవచ్చు. measure means nothing but తెలుసుకోవచ్చు. By having goals, by setting goals for yourself, you are able to measure your progress means improvement. మీ ఇంప్రూవ్మెంట్, మీరు ఏదైనా గోల్ విజయాన్ని సాధించారా లేదా అండ్ మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టడీస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ రావాలి అని అనుకొని గోల్ పెట్టుకున్నారు అంటే అట్ లాస్ట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మంచి మార్క్స్ వచ్చాయి లేదా అంటే దట్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చెప్పి మీకు తెలుస్తుంది బై సెట్టింగ్ గోల్స్. బికాజ్ యూ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఎండ్ పాయింట్ అండ్ బెంచ్ మార్క్ టు కంపేర్ విత్. ఫిక్స్డ్ ఎండ్ పాయింట్ ఆర్ బెంచ్ మార్క్ మీన్స్ కంపేరింగ్. బెంచ్ మార్క్ మీన్స్ కంపేరింగ్ ఆర్ ఇవాల్యుయేటింగ్ ఆర్ అవుట్కమ్. అంటే ఇట్లా ఎండ్ పాయింట్ లాస్ట్ మీరు అచీవ్ అయ్యారా లేదా అని చెప్పి కంపేర్ చేయొచ్చు. అదొక ఇంపార్టెన్స్ దట్ మెజర్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యూ. గోల్స్ అలౌ యూ టు మెజర్ ప్రోగ్రెస్. మీ ప్రోగ్రెస్ని, మీ ఇంప్రూవ్మెంట్ని మీరు కొలవచ్చు, తెలుసుకోవచ్చు. హియర్ ఇన్ తెలుగు లక్ష్యాలు మీ వృద్ధి స్థాయిని గణిస్తాయి, అంటే తెలుస్తుంది. వృద్ధి గురించి తెలుస్తుంది. లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం వలన మీరు మీ గమ్యస్థానాన్ని ఎంతవరకు చేరుకోగలిగారో, ఇంకా ఎంతవరకు చేరాలో తెలియజేస్తాయి. And that is the second important thing, that is for goal setting. Next, third importance of goal setting is goals keep you locked in and undistracted. Locked in means ఒక దాంట్లో ఒక వర్క్లో ఏదైనా వర్క్ గోల్ పెట్టుకున్నారు అంటే ఇది కంప్లీట్ అవ్వాలని, దాంట్లో కరెక్ట్గా లాక్ చేసి అదే వర్క్ కంప్లీట్ చేసేటట్లు మిమ్మల్ని చేస్తాయి. అన్డిస్ట్రాక్టెడ్ మీన్స్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫుల్లీ ఆన్ పర్టికులర్ వ్యూ పాయింట్. అంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ అంటే వేరే మ్యాటర్లో వేరే వర్క్కి ఇన్వాల్వ్ అవ్వకుండా ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ పర్టికులర్ వ్యూ పాయింట్ ఆర్ పర్టికులర్ థింగ్, ఫుల్లీ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేసేటట్లుగా చేస్తాయి గోల్స్. ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాని మీద ఎస్పెషల్గా. ద మోడర్న్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. మోడర్న్ వరల్డ్ అంటే ప్రజెంట్ వరల్డ్ ఈజ్ డిస్ట్రాక్షన్స్ అంటే చాలా అడ్డు వస్తుంటాయి మనం గోల్స్ పెట్టుకున్నప్పుడు. ఏదైనా మీరు డాక్టర్ అవ్వాలి అని గోల్ పెట్టుకుంటే ఆర్ ఇంజనీర్ అవ్వాలి అని గోల్ పెట్టుకుంటే మధ్యలో వేరే వస్తూ ఉంటాయి. అది కాకుండా వేరే వాళ్ళు వచ్చి వేరే చెప్తారు, ఇంకొక జాబ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తారు. అలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ ద గోల్ దట్ యూ షుడ్ హ్యావ్ టు బీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో గోల్ కానీ అలా పెట్టుకుంటే గోల్స్ కీప్ యూ లాక్డ్ ఇన్, దాంట్లోనే లాక్ అయ్యేటట్టు చేస్తాయి. అన్డిస్ట్రాక్టెడ్ అంటే కాన్సన్ట్రేట్ దాని మీద చేసి అట్ లాస్ట్ ఫైనల్గా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేటట్లుగా చేస్తాయి గోల్స్. బై సెట్టింగ్ గోల్స్ యూ గివ్ యువర్ సెల్ఫ్ మెంటల్ బౌండరీస్. మెంటల్గా ఫిక్స్ అవుతారు అదే గోల్ రీచ్ అవ్వాలి అని. అండ్ వెన్ యూ హ్యావ్ సర్టైన్ ఎండ్ పాయింట్ ఇన్ మైండ్, ఎండ్ పాయింట్ అంటే ఇలా ఫిక్స్డ్ ఎండ్ పాయింట్, ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని ఎండ్ పాయింట్ ఉంటే యూ ఆటోమేటికలీ స్టే అవే ఫ్రమ్ దట్ సర్టైన్ డిస్ట్రాక్షన్స్. అంటే మిగతా అడ్డులన్నీ మీరు పట్టించుకోరు. స్టే ఫోకస్ టువర్డ్స్ అ గోల్. ఆ గోల్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఎట్ లాస్ట్ రీచ్ అవుతారు. హియర్ గోల్స్ కీప్ యూ లాక్డ్ ఇన్. అంటే ఏదైనా పర్టికులర్ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, గోల్స్ కానీ ఉంటాయి మీకు. అండ్ అన్డిస్ట్రాక్టెడ్ మీన్స్ వేరే డిస్ట్రాక్షన్స్ అడ్డు ఏది వచ్చినా కూడా పట్టించుకోకుండా గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెన్స్, దట్ ఈస్ గోల్స్ కీప్ యూ లాక్డ్ ఇన్ అండ్ అన్డిస్ట్రాక్టెడ్. మీన్స్ ఇన్ తెలుగు లక్ష్యాలు పరధ్యానం నుండి పని వైపు మళ్ళిస్తాయి. నేటి ప్రపంచంలో
అంతా అనేక రకాల పనుల మధ్య పరధ్యానం నుంచి అన్డిస్ట్రాక్టెడ్ మీన్స్ పరధ్యానం. కానీ లక్ష్యాలు ఏర్పాటు వలన బుద్ధిపరంగా కొన్ని పరిమితులకు లోబడి ఉండడం వలన గమ్యం వైపు మన ప్రమేయం లేకుండా మన దృష్టి నిలబడుతుంది. అలా దట్ ఈజ్ ఇన్ తెలుగు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెన్స్ of goal setting is goals help you overcome procrastination or laziness. Procrastination means delaying or postponing the work or anything in the future. Delaying means late చేయడం or postpone means వెనక్కి వేస్తూ ఉండడం ఏదైనా వర్క్ని. లేజినెస్ మీన్స్ అన్విల్లింగ్ టు వర్క్ అంటే ఇష్టం లేకుండా బద్ధకంగా ఉండడం. లేజినెస్ మీన్స్ వెన్ యూ సెట్ ఏ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ అకౌంటబుల్ టు ఫినిష్ ద టాస్క్. అంటే ఏదైనా మీరు ఒక వర్క్ ఫినిష్ చేయాలి అని చెప్పి ఒకటి అనుకున్నారు అంటే ఐ హ్యావ్ టు కంప్లీట్ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు కంప్లీట్ రీడింగ్ 10 pages in 15 minutes. 15 minutesలో 10 pages చదవడం కంప్లీట్ చేయాలి. దిస్ ఈజ్ ద రిమైండర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్. అంటే మీ తల మీద అదొక రిమైండర్, అది ఒక గుర్తులాగా ఉంటుంది. సో హెల్ప్ యూ టు ఓవర్కమ్ ప్రోక్రస్టినేషన్. ప్రోక్రస్టినేషన్ మీన్స్ డిలే చేయకుండా, లేట్ చేయకుండా అండ్ పోస్ట్పోన్ చేయకుండా అండ్ లేజీనెస్ లేకుండా ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మీకు గోల్ ఉంది ఇక్కడ. ఏంటది? 10 pages 15 minutesలో కంప్లీట్ చేయాలి అని. బట్ కీప్ ఇన్ మైండ్ దట్ లాంగ్ టర్మ్ గోల్స్ యాక్చువల్లీ ప్రమోట్ ప్రోక్రస్టినేషన్. లాంగ్ టర్మ్ గోల్స్ మీన్స్ చాలా రోజులు కంప్లీట్ అవుతున్నా కూడా మీది వర్క్ కంప్లీట్ కాలేదు అంటే that causes procrastination. Procrastination means I told you already that postponing or delaying. చాలా టైం పడుతుందంటే మీరు అప్పుడు డిలే చేస్తారు, కొంచెం వర్క్ చేయడం ఇష్టం ఉండదు. మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ గుడ్ విత్ డెడ్ లైన్స్ 3 months అవే. అంటే 3 months కంటే ఎక్కువ వర్క్ ఉంది అంటే అలా అది కంప్లీట్ చేయలేరు వాళ్ళు, అది డిలే చేస్తూ ఉంటారు. సో వెన్ ఎవర్ యూ ఆర్ గివెన్ ఏ లాంగ్ టర్మ్ గోల్, బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ ఏ సెవరల్ షార్ట్ టర్మ్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి ఫస్ట్ చాప్టర్ మొత్తం టోటల్గా చదవండి, టోటల్గా ఉంటుంది అంటే దట్ ఈస్ వెరీ డిఫికల్టీ ఫర్ యూ టు రీచ్ ద గోల్. దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ గోల్ యూ కాంట్ రీచ్. దెన్ యూ కెన్ డివైడ్ షార్ట్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 1 క్వశ్చన్ రాయడం అలా చేయొచ్చు. దట్ ఈస్ ద షార్ట్ టర్మ్ గోల్స్. సో యూ కెన్ కంప్లీట్ ఏ చంక్ మీన్స్ డివైడ్ ఇంటూ షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్గా లాంగ్ టర్మ్ గోల్ని షార్ట్ గోల్స్గా డివైడ్ చేసి ఒక 1-2 daysలో కంప్లీట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ గోల్ వీక్ ఆర్ ఈవెన్ ఎవ్రీడే రాయడం ఆర్ వీక్లీ రాయడం, అలా చేయడం వల్ల మీ లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అవ్వచ్చు. ఇక్కడ అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ఈజ్ గోల్స్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ ప్రోక్రస్టినేషన్ అండ్ లేజినెస్ లేకుండా చేస్తాయి. అండ్ ప్రోక్రస్టినేషన్ అంటే ఏదైనా వర్క్ని డిలే ఆర్ పోస్ట్పోన్ లేకుండా చేస్తాయి. ఇన్ తెలుగు లక్ష్యాలు పనిని వాయిదా వేయడాన్ని అరికడతాయి. మనం నిర్దిష్ట లక్ష్యాలు, నిర్దిష్ట కాల పరిమితిని కలిగి ఉండడం వలన మన మదిలో అందుకు సంబంధించిన ఆలోచనలతో నిండి ఉండి పని తపన కలిగి తప్పించుకోవడానికి లేక బద్ధకానికి తావు లేకుండా చేస్తాయి గోల్స్ ఆర్ లక్ష్యాలు ఇన్ తెలుగు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ఇస్ goals give you motivation. The root of all the motivation or inspiration. Motivation means here acting or behaving in a particular way that you like. అంటే మీరు మీ కోరిక ప్రకారం మీరు అలా చేయడానికి ఇష్టపడతారు, మీరు అలా బిహేవ్ చేస్తారు. అంటే కోరిక తీర్చుకునేటట్లుగా చేస్తారు. మోటివేషన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్లో మంచి మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది మీ కోరిక అయితే దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మోటివేషన్ కోరికలు కూడా ఎక్కువ అవ్వడానికి గోల్స్ యూజ్ అవుతాయి. యూ హ్యావ్ ఎవర్ ఫెల్ట్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ ఆర్ గోల్స్. గోల్ సెట్టింగ్ ప్రొవైడ్స్ యూ ద ఫౌండేషన్ ఫర్ యువర్ డ్రైవ్ అంటే నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఫౌండేషన్ అంటే ఒక ఫౌండేషన్, నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక ఫౌండేషన్ లాగా ఉండడానికి గోల్స్ ఇంపార్టెంట్ లైఫ్లో. బై మేకింగ్ ఏ గోల్ యూ give yourself a concrete end point to aim for and get excited about it. అంటే ఒక పనిని చేయడానికి ఎక్కువగా
ఇష్టపడతారు. ఇఫ్ యూ మేక్ ఏ గోల్, it gives you something to focus on and put 100% your effort into, and this focus is what develops motivation. మీన్స్ అలా 100% మీరు ఫోకస్ చేయడానికి ఇష్టపడతారు అండ్ ఎఫర్ట్ కష్టపడతారు, అండ్ దట్ డెవలప్స్ మోటివేషన్. అంటే మీ కోరికలు కూడా ఎక్కువ అవుతాయి. డెవలప్స్ మీన్స్ కోరికలు కూడా ఇంక్రీజ్ అవుతాయి, అండ్ దట్ ఈస్ ద మోటివేషన్ మీన్స్ ఇక్కడ that goals allows you to act or behave in a particular way whatever you like, and at last you reach the goal. ఇక్కడ తెలుగులో లక్ష్యాలు ప్రేరణను కలిగిస్తాయి. మీ జీవిత లక్ష్యాలే పనిలో ఆసక్తిని, ప్రేరణను కలిగిస్తాయి. ఈ గమన నిర్దేశం మీ గమ్యాన్ని చేరుకునేందుకు పునాది అవుతుంది. ఈ లక్ష్యాలు మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించడానికి దృష్టి కేంద్రీకరణకు ప్రేరణను కలిగిస్తాయి. ప్రేరణ కలిగేటట్లు చేస్తాయి. మీరు వర్క్ ఏదైనా చేయాలి అని ప్రేరణ కలిగేటట్లు చేస్తాయి. గోల్స్ దట్ గివ్స్ యూ మోటివేషన్. దట్ ఈస్ అనదర్ లాస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్.